ఏపీలో వాతావరణం మారిపోయింది. ఓవైపు ఎండలు, మరోవైపు వేడిగాలులతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి నుంచే భానుడి ప్రతాపం కనిపిస్తోంది. మార్చి నెలలోనే ఏకంగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే భయపడాల్సి వస్తోంది. అలాగే పలు జిల్లాల్లో వేడిగాలులు కూడా వీస్తున్నాయి. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మేలో పరిస్థితి ఏంటని జనాల్లో భయం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో భానుడి ప్రతాపం కనిపిస్తోంది. ఎండలతో పాటుగా వేడిగాలులకు జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఇవాళ కృష్ణా జిల్లా ఉంగుటూరు, ఉయ్యూరు, పార్వతీపురం, మన్యం జిల్లా పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గురుగుబిల్లి, జియమ్మ వలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, శ్రీకాకుళం జిల్లా బూర్జా, లక్ష్మీనర్సుపేట, హీరామండలం, విజయనగరం జిల్లా బొబ్బివి, వంగర మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కుర్మనాథ్ తెలిపారు. వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇవాళ వేడిగాలులు వీచే అవకాశం ఉన్న మండలాలు: శ్రీకాకుళం జిల్లాలో 18, విజయనగరం జిల్లా 21, పార్వతీపురం, మన్యం జిల్లాలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లా 12, అనకాపల్లి జిల్లా 13, కాకినాడ జిల్లాలో 18, కోనసీమ జిల్లాలో 11, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లా 4, ఏలూరు జిల్లా 16, కృష్ణా జిల్లా 10, గుంటూరు జిల్లా 14, బాపట్ల జిల్లా 3, పల్నాడు జిల్లాలోని 12 మండలాల్లో మొత్తం 180 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ఏడాది మార్చిలోనే పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేసవికాలం ప్రారంభం కాకముందే ఎండలు మండిపోతున్నాయి. తీవ్ర వేడిగాలులతో ప్రజలు ఎండలో బయటకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్స్కు హెచ్చరికలు పంపించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు వారు చెబుతున్నారు. ఎండ తీవ్రత వల్ల ప్రయాణాలు చేయకపోవటమే మంచిదని సూచిస్తున్నారు. వాస్తవానికి గతేడాది ఏప్రిల్ నుంచి వడగాలుల ప్రభావం ప్రారంభం కాగా ఈసారి ఫిబ్రవరి నుంచే పరిస్థితి దారుణంగా ఉంది. కోస్తా జిల్లాలో ఎండలకు తేమ వాతావరణం తోడు కావటంతో ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. ఎండల తీవ్రతను గమనించి చిన్నపిల్లలు, పెద్దవాళ్లు బయటకు రాకపోవటం మంచిదంటున్నారు. ఈ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు.